సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సో ఇప్పుడు అమ్మగారు ఉన్నారా? పెద్దమ్మ ఉన్నారండి. మా మదర్ చనిపోయారు. మీ మదర్ ఎప్పుడు చనిపోయారు? 2018 చనిపోయారు. ఓకే. 2018 అమ్మ మామూలుగా డయాబెటిక్, అంతకుముందు లాంగ్ పీరియడ్ డయాబెటిక్ అమ్మ. సో స్కూల్లో 2009లో రిటైర్ అయ్యారు మా మదర్. అమ్మ కూడా తర్వాత నాతో ఉండేవాళ్ళు విజయవాడలో అమ్మ. సో అమ్మ తర్వాత నాన్న. మదర్కి స్ట్రోక్. మదర్కి స్ట్రోక్, నాన్నగారికి స్ట్రోక్. ఓకే. కానీ చాలా హెల్దీగా ఉన్నారు కదా నాన్నగారు, ఒక్కసారిగా చనిపోవడానికి అసలు ప్రాబ్లం లేదు. అప్పటికి కూడా మనకి బ్రేక్ ఇచ్చినప్పుడు కోవిడ్ టైంలో మనకి గ్యాప్ టైం ఇచ్చినప్పుడు రాదే, కోవిడ్ ని 3 hours 4 hours వదిలేవాళ్ళు కదండి. ఆ టైంలో గుంటూరు విజయవాడ తిరిగేవాళ్ళు. మనకి ఇది జరుగుతూ ఉంది కదా, ఏమంటారు, లాక్డౌన్ జరుగుతున్నప్పుడు కూడా. సో మా బాబు వాడు అప్పటికి 18, పెద్దోడు 8. సో తను వెళ్ళి తీసుకొని వస్తూ ఉండేవాడు డాడీని. మళ్ళా అంటే గుంటూరు నుంచి మళ్ళీ విజయవాడ మమ్మల్ని చూడాలని ఉందని చెప్పి ఇట్లా. సో అప్పుడు సడన్ గా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీకి కోవిడ్ అయింది. తమ్ముడు వైఫ్కి పిల్లలిద్దరికి కూడా అయింది. పిల్లలిద్దరికి అయ్యేటప్పటికి ఈయన చాలా టెన్షన్ పడ్డారు. ఆయన మీ తమ్ముడికి వాళ్ళ పిల్లలందరికీ ముందు పెద్దవాళ్ళిద్దరికి అన్నారు, అంటే మైల్డే, హోమ్ క్వారంటైన్ సరిపోతుంది అన్నారు. కాకపోతే అక్కడ పాప ఉంది, మనవరాలు. నాకు 2 అబ్బాయిలు, మా తమ్ముడికి ఏమో ఒక బాబు పాప. సో అందరి మధ్యలో ఒకటి ఆడపిల్ల అన్నమాట. చిన్నపిల్లలకి వచ్చేటప్పటికి ఆయన చాలా టెన్షన్ పడ్డారు. సో ఆయన సరిగ్గా వారం రోజుల నుంచి, అంటే సేమ్ అక్కడ గుంటూరులో ఉన్నారు అప్పుడు వాళ్ళకి కోవిడ్ అన్నప్పుడు. మన దగ్గరికి విజయవాడ రమ్మన్నా రానన్నారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఎఫెక్ట్ అయి ఉన్నారు, అందరు కలిసి ఉన్నారు కదా. మళ్ళీ వస్తే అదేముందండి, అప్పుడు ఆ వైరస్ మనకి ఎవరికి వస్తుందో ఎవరికి రావట్లేదు కూడా అర్థం కాని కండిషన్. మళ్ళీ అక్కడ మా ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది, ఇక్కడే ఉంటాను అన్నాను. అక్కడ పెంట్ హౌస్ ఖాళీగా ఉంటే అక్కడ షిఫ్ట్ అయి ఉంటున్నారు. ఈలోపు 11 days అయిపోయింది వాళ్ళది. సో వాళ్ళు 1 week అయిపోయిన టైంలోనే డాడీకి షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యాయి. ఒక ముందు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. మేము విజయవాడ నుంచి వెళ్ళిపోయాము. సో ఏం లేదు, ఆయన ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదు, అందుకే లో బీపీ వల్ల షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యి అలా ఫెయింట్ అయినట్టు అయిపోయారు అన్నారు. సో మళ్ళీ తీసుకొని అక్కడ అది మొత్తం కొంచెం ట్రీట్మెంట్ చేసేసి, అప్పుడు కోవిడ్ టైంలో హాస్పిటల్స్ కూడా తీసుకోవట్లేదు కదా, అక్కడ ఏమంటారు, హాస్పిటల్స్లో ఉండట్లేదు, జాయిన్ చేసుకోవట్లేదు. సో ఒక 3-4 hours ఉంచేసి అబ్జర్వేషన్లో ఉంచేసి డాడీని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి మీరు కొంచెం తినండి, వాళ్ళకి తగ్గిపోతే, ఆల్రెడీ 1 week అయిపోయింది, ఇంకో 1 week అయిపోతే బయటకు దే కెన్ కమ్ అవుట్, అది చాలా మైల్డ్ వాళ్ళకి వచ్చింది, క్వారంటైన్ ఉండాలి కాబట్టి జాగ్రత్త ఉంటున్నారు అని చెప్తే, నాకేం లేదు, నేను అంతా బాగానే ఉన్నాను. ఆ రోజు ఏదో తినమధ్య సరిగ్గా కొంచెం ఫుడ్ సరిగ్గా తీసుకోలేదు నాన్న, ఏం లేదు, మీరు కంగారు పడి ఎందుకు వచ్చేసారు విజయవాడ నుండి, మీరు వెళ్ళండి, మళ్ళీ ఇక్కడంతా ఇప్పుడంతా ఎక్కడ చూసిన హాస్పిటల్స్ ఎక్కడైనా మళ్ళీ అందరూ ఎక్కడ ఎఫెక్ట్ అవుతామని చెప్పేసి కొంచెం భయం పెట్టుకున్నారు. ఇక తర్వాత బాగానే ఉన్నారు. మళ్ళీ జరిగిన 3rd day సడన్ గా ఎర్లీ మార్నింగ్ ఆ న్యూస్. ఓకే. మీ ఇంట్లోనే చనిపోయారు? అక్కడే గుంటూరులో, ఇంట్లోనే. అది అంటే పెంట్ హౌస్ లోకి షిఫ్ట్ అయి ఉన్నారు కదా, నాన్న కింద ఫ్లాట్, అదే అపార్ట్మెంట్స్ లో పెంట్ హౌస్ లో ఉన్నారు. కింద తమ్ముడు వాళ్ళను హోమ్ క్వారంటైన్ ఇంట్లోనే ఉన్నారు, బయటికి రాకుండా. సో ఆ రోజు పొద్దున్న కూడా మామూలుగా లేచారు, అంత నార్మల్ గానే ఉన్నారు. బట్ బాత్రూమ్ కానీ వెళ్ళేసి అసలు స్ట్రోక్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఆయన అరవటం అదే అంటే బాగాలేదని కానీ, పెయిన్ అని కానీ, ఏం స్ట్రగుల్ కానీ ఏమి లేదు. అంతకు ముందే 2 years ముందే అమ్మ చనిపోయారు స్ట్రోక్ తో. మళ్ళీ ఇమిడియట్ 2 years కి నాన్న మళ్ళీ స్ట్రోక్. న్యూస్ వినగానే మల్లిక గారు నిజంగా నేను వాజ్ డిప్రెస్డ్ ఎలా అండి. మా మదర్ చనిపోయినప్పుడు అయినా అంత ఫీల్ అవ్వలేదు నేను, ఎందుకంటే నాన్న ఉన్నారు, అంటే నాన్నతో బాండింగ్ ఎలా ఉండేది. సో అప్పుడు ఆయన ధైర్యం చెప్పడం వల్ల సో నేను తొందరగా సో కోప అయ్యాను. మమ్మీ అప్పుడు కూడా, డాడీ అప్పుడే నేను 1.5 year నేను నార్మల్ పర్సన్ కాలేకపోయాను. ఎక్కువ ఉంటుంది అంత బాండింగ్, బాగా చాలా ఎక్కువ అసలు ఫీలింగ్ ఎమోషన్ కూడా ఎప్పుడైతే గుర్తొచ్చేస్తుంది. సార్ నాన్నే ఫ్యామిలీ కొన్ని ఇమేజెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది సరైనోడు షూట్ అండి, బోయపాటి గారు. ఓకే. సో ఎవరి షూట్ కి వెళ్తుంటారు నాన్నగారు? ఆల్మోస్ట్ చాలా వెళ్ళానండి. ఒక రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు షూట్స్ మిస్ అయ్యాను. మంచి మంచి హిట్స్ చేశారు వాళ్ళతో. ఆ టైంలో మా పిల్లలకి ఎగ్జామ్స్ టైం అవ్వడం, థర్డ్ ఇన్నింగ్స్ ఊపారు అని చెప్పుకోవచ్చు. అవును, అందరితో అసలు యంగ్ హీరోస్ తో చేయని వాళ్ళు అవును, చాలా అద్భుతంగా చేశారు. తర్వాత వాళ్ళతో ఎలా బాండింగ్ ఉండేది, వాళ్ళు ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఇవన్నీ కూడా చెప్తూ ఉండేవాళ్ళు. ఓకే. మీ 2 పిల్లలండి? 2 ఓకే. ఏం చదువుతున్నారు ఇప్పుడు? పెద్ద బాబు బీటెక్ అయిపోయిందండి, చిన్న బాబు మెడిసిన్ చేస్తున్నాడు. అది నాన్నగారి అంటే ఆయన అసలు ఏమంటారు, ఆయన అంబిషన్ యాక్చువల్గా మమ్మల్ని నన్ను చేయాలని. సో వాడు కావాలని తీసుకొని నాకు ఇష్టం అని చెప్పేసి అవుట్ ఆఫ్ హిస్ ఓన్ డెసిషన్. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు ఇంజనీర్ అండి, సివిల్ ఇంజనీర్. ఎక్కడ? విజయవాడ పంచాయతీ రాజ్ లో చేస్తారు. ఓకే. నెక్స్ట్ చిన్నోడు కొంచెం వాళ్ళ తాతలాగా ఇప్పుడు టోటల్ గా మారిపోయాడు సార్. అవునా? 6'1", 6'1". 6'1" ఇప్పుడు 6'1". హీ వాజ్ వెరీ స్లిమ్, అంటే తనకి బాగా ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఉంది.
తనకి. ఓ సూపర్. సో 3rd year వచ్చాడు మెడిసిన్. నెక్స్ట్. సో ఇది సేమ్ పిక్ ఆఫ్టర్ 5 years ఉంటదండి. ఓ అది 15 లో, ఇది 20 లో. ఓకే సేమ్ అదంటే మాకు ఒక ఆఫీస్ రూమ్ లో ఉంటది ఇంట్లో విజయవాడలో. ఓకే. సో అక్కడే ఎలా తీసుకోవాలి అంటే పిల్లలిద్దరు మారిపోయారు. చనిపోయింది కూడా 20 లోనే కదా? అప్పుడేనండి, జస్ట్ ఒక 2 months ముందు ఈ పిక్. అదే కొంచెం సిక్ అయినట్టు కనిపిస్తున్నారు. అంటే అప్పుడు కొంచెం డల్ అయ్యారు. అప్పటికి వాళ్ళకి కోవిడ్ వల్ల కూడా ఆయన కోవిడ్ ఆయనకి రాలేదు, బట్ ఇవన్నీ వింటూ కూడా కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యేవాళ్ళు. జరిగే ఇన్సిడెంట్స్ చుట్టాలు చాలా మంది చుట్టాలు కూడా ఎక్స్పైర్ అయ్యారు ఆ టైంలో. మామ ఇట్లా చూడండి నాన్నగారి కళ్ళు గాని ఈ పక్కన సేమ్ నాన్న ఈ చిన్న ఇది గాని యాజ్ ఇట్ ఈజ్. నెక్స్ట్ ఇది యాక్చువల్గా మన ఫ్యామిలీ ఫోటో కదండి. ఇది సాయి కుమార్ గారి అది మ్యారేజ్ ఫోటో. ఇది చాలా మంది ఏంటంటే మనకి గూగుల్లో యూట్యూబ్ లో అంతా ఇది ఆయన ఫ్యామిలీ అని చెప్పేసి అది చెప్పేవాళ్ళు. నెక్స్ట్ మీరు మూవీ తీసారా? ఇది ఫస్ట్ అండి నేను ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాను 23 June. నాన్నగారు బాగా కష్టపడి సంపాదించిన డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. ఓకేనా? ఏ సినిమా తీశారు? ఈ మూవీ 90% అయిపోయిందండి. నరేన్ వనపర్తి హీరో. ఇంకొక 10% షూట్ ఉంది. ఓకే. ఇది శ్రీజేపీ ప్రొడక్షన్స్ మీద ఫస్ట్ స్టార్ట్ చేసింది. నాన్నగారు అమరావతి దగ్గర దాదాపు ఒక 50 ఎకరాలు దాకా ఇచ్చారు మీకు కూడా. లేదండి, అది ఫేక్ న్యూస్. ఫేకేనా? నిజమైతే బాగుండు. అవునా? సో కొంత ఇచ్చారు. ఓకే. ఇప్పుడు బాగా ల్యాండ్స్ పెరిగాయి కదా, రాజధాని అయిపోయింది మీకు. అదే అండి. ఇప్పుడు అంటే అక్కడ అమరావతి నుంచి ఒక 10 kilometers అండి మా మదర్ది నేటివ్. ఓకే. అమ్మ వాళ్ళది అమరావతి నుంచి ఒక 10 kilometers. నాన్న ఎక్కువ అక్కడే ఉన్నారు కదా, ల్యాండ్స్ అన్ని అక్కడే ఇన్వెస్ట్ చేసి ఉంటారు కదా. ఇక్కడ మోస్ట్లీ అమరావతి, గుంటూరు ఎక్కువ. అంతే. ఆయన అంతా అక్కడే సినిమా మొత్తం సెటిల్ అవుతారు. ఓకే. మొత్తం సంపాదించింది కూడా అక్కడే. ఎక్కువ. అంతే, ఎక్కువ గుంటూరు ఎక్కువ. ఓకే. మీది ఉంది అక్కడ ల్యాండ్లన్నీ ఇప్పుడు? మనకి గుంటూరులో ఉందండి ల్యాండ్. నాకు గుంటూరులో ఉన్నాయి, అమరావతి దగ్గర. ఓకే. సో నాన్న ఇద్దరికి ఈక్వల్ గా పంచి ఇచ్చారా? ఆల్మోస్ట్. అంటే మరి అంటే ఆడపిల్లకి ఒక రేంజ్ దగ్గర ఆగిపోవాలి ఇంకా. కానీ బాగుంటారా బాండింగ్? బ్రదర్స్ బాగుండేది అసలు. అందరు బాగుంటారు. ఓకే. అసలు ఎందుకంటే మెట్టినిల్లు వైపు అందరూ ఉన్నారు కానీ పుట్టిల వైపు నాన్న అమ్మ ఇద్దరు మిస్ అయ్యారు కాబట్టి మీకు పెద్దమ్మ తమ్ముడు ఉన్నారు ప్రెసెంట్. సో మన ఇంటి ఆడపిల్ల మంచి మర్యాదలు చూసుకోవటం, అంత పిలవటం అంత బాగుంటుంది. ఓకే. పోన్లే అదొకటి, అది ఉంటే చాలండి. అంతే అండి, అదే హ్యాపీ. ఇంకా లైఫ్ లో మాకు మంచి మాట అంతే పలకరింపు చాలు. సూపర్. ఓ మోడీ గారు ట్వీట్ చేశారండి. జయప్రకాష్ రెడ్డి గారు తనదైన ప్రత్యేక నటనా శైలిలో అందరినీ ఆకట్టుకున్నారు. తన దీర్ఘకాల సినీ యాత్రలో ఆయన ఎన్నో మరపురాని పాత్రలు పోషించారు. వారి మరణం సినిమా ప్రపంచానికి తీరం లోటు. వారి కుటుంబ సభ్యులకు అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఓం శాంతి. నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ గారే ట్వీట్ చేశారంటే జయప్రకాష్ రెడ్డి గారి నటన టాలెంట్ ఏంటో మనం ఒకసారి ఈ తరం వాళ్ళు తెలుసుకోవచ్చు. సూపర్ గ్రేట్. నెక్స్ట్ గుంటూరులోనే. కానీ ఎవరు రాలేదు కదా సినిమా ఇండస్ట్రీ నుంచి? రాలేదు. ఒక్కళ్ళు కూడా రాలేదు. నాన్న ఎంత మందితో యాక్ట్ చేశారు మొత్తం. అందరు ఎలా ఫీల్ అయ్యారంటే డాడీ కోవిడ్ వచ్చిందేమో అని సగం డౌట్ పడ్డారు. ఓకే. కోవిడ్ తో ఇదయ్యారేమో అని కూడా. సో అసలు కాదు, అది ఇన్సిడెంట్ అక్కడ. ఆయన అప్పటికి ఆ 11 days లో 2 సార్లు టెస్టులు చేయించుకున్నారు. అది తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీకి వచ్చింది కదా, కలిసి ఉన్నారు కదా అప్పటిదాకా అని చెప్పి. బట్ అసలు ఆయనకి నెగిటివ్ ఉంది, కోవిడే రాలేదు. వీళ్ళ జస్ట్ టెన్షన్ పడ్డారు. ఫుడ్ సరిగా తీసుకోలేదు. ఆ పైనుండి ఆ వారం 10 రోజులు పిల్లలకి వచ్చిందని బాగా టెన్షన్ పడిపోయారు. ఒకవేళ ఇప్పుడు కోవిడ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు రకరకాలుగా అప్పట్లో లంగ్ ఇన్ఫెక్షన్స్ అని చెప్పి అదని ఇదని చాలా చాలా కాంప్లికేషన్స్ అయిపోతున్నాయి కదా. వాళ్ళే చిన్నపిల్లలు కదా వీళ్ళకి ఎందుకు వచ్చింది అని ఆ థాట్ తోనే అసలు సగం డిప్రెస్ అయ్యారు. బట్ హీరోలు పక్కన పెడితే నాతో యాక్ట్ చేసిన కో ఆర్టిస్టులు కూడా ఎవరు రాలేదు అసలు. ఎవరు రాలేదండి కనీసం. నాన్నకి పర్సనల్ మేనేజర్ గా చేశారు ఒక అంకుల్ 13 years. ఆయన ఒక్కళ్ళు మాత్రం మేనేజర్ అంకుల్ అన్నమాట. ఆయనతో వచ్చేసారు. కనీసం ఫోన్ అన్న చేశారా ఎవరైనా ఇండస్ట్రీ నుంచి? బోయపాటి శ్రీను గారు చేశారు, అనిల్ గారు చేశారు. ఆ టైంలోనే ఈ న్యూస్ వినగానే ఇంకా ఇంకా చాలా మంది అయితే ట్వీట్ చేశారు కానీ మెయిన్ వాళ్ళిద్దరు మాత్రం కాల్ చేశారు. కాల్స్ వచ్చాయి. హీరోస్ ఎవరు చేయలేదు. ఓకే. అంతే మనిషి ఉన్న వరకే. అదే జయప్రకాష్ రెడ్డి గారు అమ్మాయి అబ్బాయి ఇండస్ట్రీలో ఉండుంటే టకటక కాల్స్ వచ్చేస్తాయి. అంటే తప్పు పట్టట్లేదు ఇండస్ట్రీని చెప్తున్నా. అంటే మన లైమ్ లైట్ లో ఉంటేనే ఇండస్ట్రీ మనకి వాల్యూస్.